ఈ కేసులో ఏమీ లేదు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కక్షతోటి ఆయనను ఏదో ఇబ్బంది పెట్టాలని, ఇరికియాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు, ఈ ఫార్ములా కేసు. అయితే అది కోర్టులో ఉన్నది. అయినా సరే ఏసీబీ వాళ్ళు పిలిచినారు. సరే, కేటీఆర్ గారు ఈ రాజ్యాంగం మీద, చట్టం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, బాధ్యత గల పౌరుడుగా ఏసీబీ వాళ్ళు పిలిచారు కదా, నోటీస్ ఇచ్చారు కదా అని చెప్పి జవాబు ఇవ్వడానికి వెళ్ళాడు. వెళ్ళే క్రమంలో ఆయనతో పాటు ఒక ఇద్దరు అడ్వకేట్లను తీసుకెళ్తే అడ్వకేట్లతోటి మీరు రావడానికి లేదు అని చెప్పి రోడ్డు మీదనే కారు ఆపి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, మరి ఇది గవర్నమెంటా? ఇది ఏమన్నా రాజ్యాంగం ఉందా? ఇక్కడ భారత రాజ్యాంగాన్ని నడుస్తున్నదా, లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని నడుస్తున్నదా? మరి ఇదంతా గమనిస్తున్నటువంటి తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు ఆలోచన చేయాలి. సరే, అయినా సరే కేటీఆర్ గారు అర్ధగంట ప్రయత్నం చేసి ఆయన చెప్పదలుచుకున్నది లిఖితపూర్వకంగా వాళ్ళకి ఏసీబీ వాళ్ళకి ఇచ్చి వచ్చినాడు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కేటీఆర్ గారిని ఇరికియాలనే ప్రయత్నం వాళ్ళు చేయకుంటే, కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం వాళ్ళు చేయకుంటే, మరి ఇద్దరు అడ్వకేట్ల ఉంటే నష్టమేంది విచారణ చేసే సందర్భంలో? ఎందుకంటే మాకు ఒకసారి అనుభవం ఎదురైంది. పట్నం నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఇట్లనే పోలీసుల విచారణకు పోతే ఆయన చెప్పిన దాన్ని వాళ్ళు రాసి ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్ అని చెప్పి మీడియాకు లీక్లు ఇచ్చినారు. సో అట్లా ఏమైనా చేస్తారేమో, అడ్వకేట్లను మా పక్కనే ఉంచండి, మా పక్కన ఉంటారు, మీరు నన్ను అడిగేది అడగండి అన్నాడు కేటీఆర్ గారు. లేదు, అడ్వకేట్లు ఉండొద్దు, వాళ్ళు అనుకున్న కుట్ర చేయాలి, ఏదో ఒకటి రాసి కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద పెట్టాలి, మీడియాకు లీక్ ఇవ్వాలి, కేటీఆర్ గారి మీద ఏదో కుట్ర చేసి ఇరికిచ్చి ఇబ్బంది పెట్టి ఆయన ఏదో చేయాలనే ప్రయత్నం తప్పిస్తే, ఒకవేళ నిజంగానే నువ్వు పారదర్శకంగా చేయాలనుకుంటే అడ్వకేట్లు ఉంటే నష్టమైంది అన్నది నా క్వశ్చన్. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏమీ లేదు, ఆయన ఏమి పరిపాలన మొత్తం గాలికి వదిలేసిండు, ఆయన చెప్పిన హామీలు ఒకటి కూడా అమలైతలేవు. కాబట్టే ప్రజలను దృష్టి మలచాలంటే ఏం చేయాలి? అయితే కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, మేము మాజీ మంత్రులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి, లేదు వీళ్ళని జైల్లో పెట్టాలి, ఏదో ఒకటి ఆయన పేరు మర్చిపోయినా అన్ని జైల్లో పెట్టాలి, ఆయన ఏమైనా హామీలు అమలు చేయమంటే కూడా వాళ్ళని జైల్లో పెట్టాలి. ఈ జైల్లో పెట్టుడు కార్యక్రమం తప్పిస్తే ఆయన ఏం చేస్తలేడు. అంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పటికైనా ఇది మంచిది కాదు, ప్రజలు గమనిస్తున్నారు. నీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదేమో నా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తానంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం ఉన్నది. మాకు చట్టం, న్యాయస్థానం మీద అపారమైన నమ్మకం ఉన్నది. డెఫినెట్గా ఈ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని బద్దలు కొడతాం. భారత రాజ్యాంగం ద్వారా, ఈ చట్టాల ద్వారా, ఈ న్యాయస్థానాల ద్వారా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని బద్దలు కొడతాం. తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఉన్న ఏసీబీ అధికారులే కదా, వేరే ఎందుకు వెళ్ళలేదు? భయపడ్డా రేవంత్ కేటీఆర్ అని చెప్పి మాట్లాడుతారు. మీరు టీవీలు చూసిర్రా? విచారణకు పోలేదా కేటీఆర్ గారు? ఏసీబీ ఆఫీస్కి పోయాడు, విచారణకు వెళ్ళాడు, ఇతర అడ్వకేట్లతో పోయాడు, అడ్వకేట్లను తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్తానంటే ఏం చేయాలి? ఆఫీసులకు పిలుచుకొని అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయన, లేదండి అడ్వకేట్లు వద్దండి, మీ ఒక్కరే ఉండండి అని చెప్తే ఆ అడ్వకేట్లు బయట హాల్లో కూర్చుంటారు, కేటీఆర్ గారు రూమ్లో ఈ విచారణ ఎదుర్కొంటాడు. అది చేయొచ్చు కదా. అది చేయకుండా మెయిన్ రోడ్ మీదనే కేటీఆర్ గారు కారు ఆపేసి, నువ్వు ఇక్కడనే దిగాలి, ఒక్కడవే దిగాలి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి, ఆ టీవీలలో చూపించాలి. అప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని చూసి, ఆహా కేటీఆర్ రోడ్డు మీద నడిపించాను ఒక్కడిని చూసి ఒక పైశాచిక ఆనందం పొందాలి. రేవంత్ రెడ్డి కోరిక అది. మరి దానికి ఎవరేం చేస్తారు ఇక? కాబట్టి ఈయన సిన్సియర్గా వెళ్ళాడు, అడ్వకేట్లు తీసుకొని వెళ్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి. ఈయన ఆఫీస్ లోపలికన్నా రానిచ్చినారా? రోడ్డు మీదనే ఆపినారు. ఆఫీస్ లోపలికి రానిచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఏసీబీ ఆఫీసర్, అయ్యా మీరు అడ్వకేట్లు కాదు, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇండివిజువల్గా విచారణ చేస్తాను అని అంటే అప్పుడు కేటీఆర్ ఇండివిజువల్ విచారణ ఎదుర్కొంటుండేమో తెలియదు. ఇది రోడ్డు మీదనే ఆపిరు కదా, దానికి ఎవరేం చేస్తారు? అయినా ఇప్పటికీ మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. డెఫినెట్గా అడ్వకేట్లతోటే కేటీఆర్ గారు ఉంటారు. మేము హైకోర్టుని, న్యాయస్థానం కూడా కోరుతాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి గారి ఒక ఇన్సిడెంట్ ఉన్నది. ఆయన చెయ్యని స్టేట్మెంట్ని, రాయని స్టేట్మెంట్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద చేసి వాళ్ళు మీడియా లీకులు ఇచ్చినారు. కాబట్టి మేము న్యాయస్థానాన్ని కోరుతాం. డెఫినెట్గా అడ్వకేట్ల సమక్షంలో విచారణ చేపట్టమని న్యాయస్థానాన్ని తొందరలోనే కోరబోతాం. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. కేటీఆర్ విచారణకి హాజరు కావడానికి వెళ్ళాడు, కానీ అక్కడ లీగల్ టీం వాళ్ళ అడ్వకేట్ తోని సహకరించలేదు. అందుకే అక్కడే లేఖ ఇచ్చి వెనుదిరిగి వచ్చేసాడు అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ తప్పేమీ లేదు, కావాల్సుకునే ప్రభుత్వం కుట్రబన్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉందని చెప్పి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.